ఈ రాష్ట్రానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలిచిన తర్వాత ఒక అరిష్టం పట్టింది. గత 76 ఏళ్లలో స్వాతంత్రం వచ్చిన తర్వాత ఏ రాష్ట్రంలో కానీ ఏ అసెంబ్లీలో కానీ ఇలాంటి సంఘటనలు చోటు చేసుకోలేదు అనేటటువంటిది పక్క రాష్ట్రంలో ఉండేవాళ్ళు చెప్తున్నారు. ఎక్స్ ఎమ్మెల్యేలు, ఎక్స్ మినిస్టర్లు. ఈ రాష్ట్రం గత 3 సంవత్సరాల నుంచి చాలా అదుపు స్థితికి దిగజారిపోయింది. అప్పులు పుట్టడం లేదు, అమ్ముదామంటే కొనేవాడు కూడా లేడు. ఆఖరికి సెంట్రల్ గవర్నమెంట్ నుంచి ఆఫీసర్లు ఇక్కడికి అప్పులు వసూలు చేసుకోవడానికి రాష్ట్ర ప్రభుత్వం దగ్గరికి వచ్చే పరిస్థితులు కనిపిస్తున్నాయి. అంటే ఎంత అధమస్థితికి జగన్మోహన్ రెడ్డి హయాంలో ఈ రాష్ట్రం అభివృద్ధి కానీ, ప్రజా సమస్యల పరిష్కారంలో కానీ, పేదల సమస్యల పరిష్కారంలో కానీ అధమస్థితికి వెళ్ళిపోయింది అనేటటువంటి దీనికి ఇది ఒక ఉదాహరణ. బ్యాంకులు, ప్రైవేట్ బ్యాంకులు అప్పులు వసూలు చేసుకోవడానికి ప్రైవేట్ వాళ్ళు వస్తారు, కానీ సెంట్రల్ గవర్నమెంట్కి సంబంధించినటువంటి ఫైనాన్షియల్ కార్పొరేషన్స్ కూడా వచ్చే దగ్గర అప్పులు వసూలు చేసుకోవడానికి రాష్ట్రానికి వచ్చేటటువంటి పరిస్థితి ఉంది అని అంటే ఎంత అధమస్థితిలోకి వెళ్ళామనేది ఆలోచించుకోవాలా. రూల్స్ లేవు, ఓ రాజ్యాంగం లేదు. అంబేద్కర్ రాజ్యాంగాన్ని అంబేద్కర్ గారు రాసినటువంటి రాజ్యాంగాన్ని అమలు చేయరు, దాన్ని పట్టించుకోరు. రాజారెడ్డి గారి రాజ్యాంగం ఒకటి వీళ్ళకి ప్రత్యేకంగా ఉంది. నేను మొదట చెప్పాను, పక్క రాష్ట్రాల నుంచి కూడా విమర్శలు వస్తున్నాయి. ఈ అసెంబ్లీలో జరిగినటువంటి సంఘటనలు, ప్రజా సమస్యల మీద ఎప్పుడైనా మాట్లాడారా? వర్షాకాల సమావేశాలు, శీతాకాల సమావేశాలు ఒక్కరోజు ఏంటండి? ఒక్కరోజు అనేటటువంటి పరిస్థితి ఎందుకు వచ్చింది? ఏ రాజ్యాంగంలో ఉన్నారు మీరు? ఎక్కువ కాలం ముఖ్యమంత్రిగా చేసినటువంటి చంద్రబాబు నాయుడు గారు, అలాగే ఆయన తర్వాత ఎక్కువ చేసినటువంటి రికార్డు ఉండేటటువంటి ఎన్టీ రామారావు గారు. ఎన్టీ రామారావు గారు అంటే తెలుగు భాషకి, తెలుగు ప్రజలకి, ప్రపంచంలో తెలుగు మాట్లాడేటటువంటి వాళ్ళందరికీ కూడా గుర్తింపు తెచ్చినటువంటి మద్రాసి అనేటటువంటి పేరు పోయి ఆంధ్రప్రదేశ్ అనేటటువంటి పేరు, ఆంధ్రుల పేరు వచ్చింది అని అంటే ఎన్టీ రామారావు గారి కారణం. అలాంటి మహోన్నతమైనటువంటి వ్యక్తి కూతురు భువనేశ్వర్ గారు ఈ రాష్ట్రానికి 15 ఏళ్ళు దగ్గర ముఖ్యమంత్రి చేసినటువంటి చంద్రబాబు నాయుడు గారు భార్య అసెంబ్లీలో మరి ఇంట్లో ఉండేటటువంటి ఆడపడుచుల కోసం ఎప్పుడు అసెంబ్లీ కానీ ఏదో ప్రోటోకాల్లో తప్ప ఫంక్షన్లో కూడా కనిపించినటువంటి వ్యక్తి, మహోన్నతమైనటువంటి స్త్రీమూర్తి. అలాంటి వాళ్ళని కూడా మీరు అసెంబ్లీలో మాట్లాడినటువంటి భాష చూసినా, మీరు మాట్లాడినటువంటి మాటలు చూసినా సభ్యుల సమాజం పూర్తిగా సిగ్గుపడేటటువంటి పరిస్థితి. మీ ఇళ్లలో మీరు కూడా ఈ విషయాన్ని చెప్పుకుంటే ఇంట్లో ఉండేటటువంటి స్త్రీమూర్తులు మిమ్మల్ని అసహించుకునేటటువంటి పరిస్థితి. ప్రజా సమస్యలు పక్కకు పోయాయి, రాష్ట్ర అభివృద్ధి పక్కకు పోయింది. ఈ హింసా కార్యక్రమం అనేటటువంటిది రాజ్య హింస కాదు. మిమ్మల్ని ఎన్నుకున్నందుకు ఆంధ్రప్రదేశ్లో ఆంధ్రులకి మీరు పెడుతుండేటటువంటి హింసా కార్యక్రమం ఏదైతే ఉందో దీన్ని మీరు అనుభవిస్తారు. మనం చరిత్ర చూసాం, రావణాసురుడిని చూసాం, అలాగే కౌరవ సభ అయినా ఒక పద్ధతిలో ఉందేమో కానీ ఆ పద్ధతిని మించిపోయినటువంటి సభ
జగన్మోహన్ రెడ్డి గారి సభ అలా జరిగింది నిన్న అసెంబ్లీ. గౌరవ సభను మించిపోయింది. మీరు వాడినటువంటి పదజాలం చూస్తే కనీసం వినడానికి కూడా సిగ్గుపడేటటువంటి పరిస్థితి 19వ తేదీన అలాంటి భాష వాడారు మీరు. అలాంటి వాళ్ళందరినీ కూడా ఎమ్మెల్యేలు, మంత్రులు, ముఖ్యమంత్రిగా ఈ రోజున ఆంధ్రప్రదేశ్ గురించి తమిళనాడు నుంచి కానీ దేశంలో ఉండే అన్ని రాష్ట్రాల్లో పార్టీలతో సంబంధం లేకుండా మరి అన్ని పార్టీలకు సంబంధించినటువంటి వాళ్ళు, అన్ని వర్గాలకు సంబంధించినటువంటి వాళ్ళు సిగ్గుపడేటటువంటి పరిస్థితి, మరి ఖండించేటటువంటి పరిస్థితి వచ్చింది అని అంటే మీకు దున్నపోత మీద చినుకులు పడినట్టుగానే ఉంది తప్ప మీరు చేసేటటువంటి కార్యక్రమాన్ని మరి 3 సంవత్సరాల్లో ఒకసారి ఆలోచించుకోండి. మీరు చేసిన ఘనకార్యాలు ఏంటో చూడండి. మాట్లాడినటువంటి వ్యక్తులు, వారి వ్యక్తిత్వాలు ఎలాంటివి అనేటటువంటిది ఆంధ్రప్రదేశ్ ప్రజానీకం అందరూ కూడా గమనించారు, గమనిస్తున్నారు కూడా. ఇంకా గమనించి మీకు బుద్ధి చెప్పేటటువంటి రోజులు రాబోయే రోజుల్లో వస్తాయి. ప్రజలు ఎప్పుడు కూడా అమాయకులు కారు. ప్రజలు గమనిస్తూనే ఉంటారు. సరైన టైంలో సమాధానం ఇస్తారు అనేటటువంటిది ఈ సందర్భంలో చెప్పక తప్పదు. మీరు అనుభవిస్తారు కూడా. ఏదేమైనప్పటికీ 19వ తేదీన జరిగినటువంటి అసెంబ్లీలో జరిగిన సంఘటన, మరి చంద్రబాబు నాయుడు గారు శ్రీకృష్ణ పరమాత్ముడు చెప్తాడు, అలుగుటయే ఎరుంగని మహామహితాత్ముడు, అలిగిన నాడు సాగరములన్నీయో ఏకము కాకపోవు అని. చంద్రబాబు నాయుడు గారు 15 ఏళ్ళు ఈ రాష్ట్ర అభివృద్ధికి చేసినటువంటిది కృషి ఈ రోజున మనం హైదరాబాద్ చూస్తే కనిపిస్తుంది. అక్కడ తిరుపతిలో మరి క్లైమరిన్ బాంబులు పడేటప్పుడు కూడా ఆయన చెల్లించలేదు. ఆ కారులో నుంచి మనిషి బయటకు వస్తుంటే ఏం జరిగింది సంఘటన అనే పద్ధతిలోనే ముఖం కనిపించింది తప్ప ఎక్కడ కన్నీరు కానీ భయపడేటటువంటి పద్ధతి కానీ ఆయన ముఖంలో కనిపించలా. కానీ నిన్న బాగా చెల్లించారు. ఎప్పుడు విననటువంటివి, కననటువంటివి అలాంటి భాష అసెంబ్లీలో వస్తుందని కానీ, అలాంటి భాష వాడతారనేటటువంటిది కానీ ఎవరు ఊహించినటువంటి పరిణామం. ఆయన మనసు చాలా కలిసి వేసింది. మరి అంత ధైర్యవంతుడు కూడా ఇలాంటి జుగుప్సాకరమైనటువంటి కార్యక్రమం అసెంబ్లీలోనే జరిగింది. ఏమిటి మనుషులు, ఏంటి పద్ధతి, ఇక్కడ ఈ విధంగా ఉన్నారనేటటువంటి దీంట్లో ఆయన చూస్తే మాకందరికి కూడా చాలా బాధ అనిపించింది. మీరు వాడినటువంటి భాష సిగ్గుపడే, సభ్య ప్రపంచం సిగ్గుపడుతుంది. కానీ సిగ్గు, లజ్జ ఏమీ లేకుండా వాడినటువంటి భాష ఏదైతే ఉందో దీన్ని ప్రజలు గమనించాలా. మరి అలాంటి దృఢమైనటువంటి వ్యక్తి కూడా ఈ రాష్ట్ర అభివృద్ధి కోసం, ప్రజా సంక్షేమం కోసం కృషి చేసినటువంటి వ్యక్తి అంత చలించారు అని అంటే వీళ్ళు వాడినటువంటి భాష ఏ విధమైనటువంటి పరిస్థితిలో ఉంది అనేటటువంటిది ప్రజలు గమనిస్తున్నారు, గమనిస్తారని చెప్పి కూడా ఈ సందర్భంలో తెలియజేస్తూ, మరి రవికుమార్ నిన్న ఆయన ఏం కార్యక్రమం పెట్టుకోలేదు. అప్పుడే హైదరాబాద్ నుంచి ముందు రోజు ఉన్నాడు. ఆయన కూడా అక్కడే ఉన్నాడు, నేను అక్కడే ఉన్నాను. పార్టీ ఆఫీస్లో కలిసాం. తెల్లవారు 9 గంటలకు బస్సులో వచ్చిన వ్యక్తిని కార్యక్రమం ఏమి పెట్టుకున్నప్పుడు పోలీసు ఎలా వస్తారండి ఇంటికి? పోలీస్ వ్యవస్థ పోలీసుల చేతిలో ఉందా? పోలీస్ వ్యవస్థ చేతిలో లేదు. పోలీస్ మాన్యువల్లో లేదు. పోలీస్ వ్యవస్థను నాశనం చేసి గుప్పిట్లో పెట్టుకుంది వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వం, జగన్మోహన్ రెడ్డి గారు. అది రాజ్యాంగం ప్రకారం నడిచేటటువంటి వ్యవస్థగా పోలీస్ వ్యవస్థ లేదు అనటానికి ఈ ఇది నిదర్శనం.
ఆయన ఏదైనా కార్యక్రమం పెట్టుకుంటే అక్కడికి వెళ్ళడానికి వీలు లేదు సార్ అని చెప్పొచ్చు. ఏదో పెళ్లి కార్యక్రమానికి వెళ్ళాలనే కార్యక్రమం లేదు, పార్టీ ఆఫీస్కి వెళ్ళాలనేది, అది కూడా తెలుసుకోకుండా పోలీస్ వ్యవస్థని ఈ విధంగా వాడుకుంటున్నారు అని అంటే ఈ ప్రభుత్వం పూర్తిగా వ్యవస్థని నాశనం చేసి పోలీస్ వ్యవస్థను గుప్పిట్లో పెట్టుకొని తన స్వలాభం కోసం, ప్రజల కోసం, ప్రజా సమస్యల కోసం ప్రశ్నించేటటువంటి రవికుమార్ లాంటి వాళ్ళకి అల్లరి పెట్టడం కోసం వాడుకుంటున్నారంటే ఇది ఒక ప్రైవేట్ సైన్యం కింద పోలీస్ వ్యవస్థను తయారు చేసినట్టుగా నిన్న జరిగినటువంటి సంఘటన చూస్తే కనిపిస్తుంది. ఇవి కూడా ప్రజలు గమనిస్తున్నారు. ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా జిల్లా యంత్రాంగం చూసుకోవాల్సినటువంటి పరిస్థితి ఉంది. అదేవిధంగా రాష్ట్ర యంత్రాంగం కూడా చూసుకుని ఈ రాష్ట్రంలో పోలీస్ వ్యవస్థకి ప్రత్యేకంగా ఒక గౌరవం ఉంది. గత రోజుల్లో, గత ప్రభుత్వాల్లో ఎన్టీ రామారావు గారి హయాంలో కానీ, చంద్రబాబు నాయుడు గారి హయాంలో కానీ ఒక గర్వంగా చెప్పుకుండే పోలీస్ వ్యవస్థ ఈ రోజున ఒక ప్రైవేట్ వ్యవస్థ కింద మారిపోయినటువంటి పరిస్థితి వచ్చింది అని అంటే మరి ఈ వ్యవస్థని ఎన్నికైనటువంటి ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ఇలా ప్రైవేట్ సైన్యంలా ఉపయోగించుకోవడం మంచి పద్ధతి కాదు అని చెప్పి ఖండిస్తూ తీవ్రంగా థ్యాంక్ యూ వెరీ మచ్. సంఘటన గురించి మా నాయకులు కళావంకిత గారు అన్నీ చెప్పడం జరిగింది. ప్రస్తుతం వ్యవస్థలు దెబ్బతిన్నాయి. ఈ యొక్క దెబ్బతిన్న వ్యవస్థల్ని అదుపులో పెట్టడానికని చెప్పి ఈవేళ న్యాయ వ్యవస్థ తీసుకుంటున్నటువంటి నిర్ణయాలు చాలా చక్కగా ఉన్నాయి అని చెప్పి వారికి మేము కంగ్రాచులేట్ చేస్తున్నామని చెప్పి ఈ సందర్భంగా మనం చేసుకుంటున్నాం. ముఖ్యంగా వ్యవస్థలు కూలిపోయినప్పుడు జ్యుడిషియరీ హ్యాస్ పవర్ టు రివ్యూ ది థింగ్స్. ఈవేళ ప్రతి సందర్భంలో కూడా జ్యుడిషియరీ రివ్యూ చేసుకుంటున్నది. మన రవికుమార్ గారిని రక్షణ ఇచ్చినందుకు మా యొక్క కంగ్రాచులేషన్స్ చెప్పుకుంటున్నామని చెప్పి మేము ఈ సందర్భంగా మనం చేస్తున్నాం. ముఖ్యంగా మన కూడా ఒక్కసారి చూస్తే జస్టిస్ లలిత గారు ఒక మాట చెప్పారు. పోలీసులకి అదేవిధంగా జూనియర్ మెజిస్ట్రేట్స్ కూడా ఒక విషయం తెలియజెప్పారు. రిమాండ్ అనేది యాంత్రికంగా చేద్దన్నారు. యాంత్రికంగా చేస్తే ఆటోమేటిక్గా రిమాండ్ పంపిస్తారు. అట్లా యాంత్రికంగా కాకుండా అదొక పవిత్రమైనటువంటి డ్యూటీగా అధ్యయనం చేసిన తర్వాతే రిమాండ్ పంపించమన్నారు. ఆ యొక్క మీటింగ్ లో కూడా మన తాలూకా చీఫ్ జస్టిస్ గారు ప్రశాంత్ కుమార్ సిన్హా అంటే జ్యుడిషియరీ అప్పుడే అధ్యయనం చేసింది. ఎటువంటి పరిస్థితుల్లో కూడా రాజ్యాంగంలో ఉన్నటువంటి ఫండమెంటల్ రైట్స్ షుడ్ నాట్ బి డిస్టర్బ్డ్ అన్నటువంటి ఉద్దేశంతో ఈవేళ జ్యుడిషియరీ వెళ్తుంది. అదే సందర్భంగా ఒక్కసారి మనం అధ్యయనం చేస్తే ఫండమెంటల్ రైట్స్ ఆర్ న్యాచురల్ రైట్స్ విచ్ కెనాట్ బి అబ్రిజ్డ్ ఆర్ అబ్రికేటెడ్ అని చెప్పి ఈ సందర్భంగా మనం చేస్తున్నాను. ఈ సందర్భంగా కూడా తెలియజేస్తున్నాను. గతంలో కూడా ఇందిరాగాంధీ గారు ఎమర్జెన్సీ పెట్టేటప్పుడు ఫండమెంటల్ రైట్స్ టచ్ చేస్తే ఆ మహానాయకురాలకే ఎలా జరిగింది అన్నటువంటి అధ్యయనం చేసేటప్పుడు ఈ ప్రస్తుత పరిస్థితిని మనం దృష్టిలో పెట్టుకునేటప్పుడు మనం ఖచ్చితంగా ప్రతిదీ అధ్యయనం చేసుకోవచ్చు అని చెప్పి నేను ఈ సందర్భంగా మనం చేసుకుంటున్నాను. ఈ సందర్భంగా ఒకటే తెలియజేస్తున్నాను. జ్యుడిషియరీని కూడా బలహీనపరచడానికి అని చెప్పి ఈవేళ సోషల్ మీడియాలో విపరీతంగా జ్యుడిషియల్ మ్యాటర్స్ ముఖ్యంగా వీళ్ళ మీద వాళ్ళ మీద వాళ్ళు ఏం చేస్తున్నారంటే ఐటమ్స్ పెడుతున్నారు. ఎందుకంటే మీ అనగా బలహీన అయిపోయాం, జ్యుడిషియరీ కూడా బలహీన అయిపోతే ఇక్కడ మనకు ఫండమెంటల్ రైట్స్ లో అన్నదే ఈ సందర్భంగా మనమంతా మనం చేస్తున్నాం. అటువంటి సందర్భంగా మేము ఒకటే తెలియజేస్తున్నాం, జ్యుడిషియరీకి కంగ్రాచులేట్ చేస్తున్నాం. ఈ వ్యవస్థలన్నీ మీరు ఖచ్చితంగా అధ్యయనం చేస్తేనే తప్ప ప్రజాస్వామ్య మూల స్తంభం అయినటువంటి విధానం ఫండమెంటల్ రైట్స్ నిలబడం. అటువంటి ఫండమెంటల్ రైట్స్ కి కస్టోడియన్స్ మీరు, ఆ కస్టోడియన్స్ గా మీరు వ్యవహరించండి. మీరు ఖచ్చితంగా ప్రజలు గౌరవిస్తారని చెప్పి నేను ఈ సందర్భంగా మనం చేస్తున్నాను. ఎవరో ఇది జ్యుడిషియల్ యాక్టివిజం అంటే కాదు. ఎందుకంటే జ్యుడిషియల్ యాక్టివిజం ఎందుకు కాదంటే ఇట్ ఈస్ ద డ్యూటీ ఆఫ్ ది జ్యుడిషియరీ టు రెస్టోర్ అని చెప్పి నేను ఈ సందర్భంగా మనం చేస్తున్నాను. ప్రాథమిక హక్కులు లేని ప్రజాస్వామ్యం, అర్ధరహితమైనటువంటి ప్రజాస్వామ్యం అన్నది యావత్ ప్రపంచం చెప్పినటువంటి విధానం చెప్పి నేను ఈ సందర్భంగా మనం చేస్తున్నాను. ప్రపంచంలో ప్రతి ఒక్కరు అంటారు మాకు ప్రజాస్వామ్యం కావాలని. ఎందుకు?
ఫండమెంటల్ రైట్స్ విల్ బి రెస్టోర్డ్, ది వాయిస్ ఆఫ్ పీపుల్ విల్ బి గివెన్ రెస్పెక్ట్ అని చెప్పి నేను ఈ సందర్భంగా మనం చేస్తూ ఈవేళ మా నాయకులు కళాకర్ గారు చెప్పారు ఇది జరిగిన సంఘటన గురించి ఆయన కంగ్రాచులేట్ చేస్తూ రవికుమార్ ఆయన ఈవేళ హక్కుల కోసం పోరాడుతున్నాడు కాబట్టి మాకన్నా ముందు వరుసలోకి వెళ్తున్నాడు మా సీరియస్ కంటే అటువంటి ముందు వెళ్ళాలని చెప్పి నేను ఈ సందర్భంగా మనం చేస్తూ ఇంత చక్కని అవకాశం ఇచ్చిన మీ అందరికీ నా ధన్యవాదాలు తెలియజేస్తాను సార్. లేదు ప్రసాద్ నీకు యూనిఫార్మ్ లేకుండా చేస్తే 2 సంవత్సరాలు కూర్చొని 2 అక్కర్లేదు గట్టి మనసు పెట్టి సార్ భుజం మీద యూనిఫారం లేకుండా వీడియోలో భుజం మీద 2.5 సంవత్సరాలు అయితే నీకు చెప్తాను లోపల మీకోసం 2 సంవత్సరాలు ఆగక్కలేదు 2 రోజులు ఇమేజ్ సార్, చెయ్యి లొసుగులు ఉంటాయా ఒక్క రోజు కుర్రోలు ఏం చేస్తాను తెలుసండి, ఈ కుర్రోలు మనకంటే వేగం పరిగెట్టండి బ్రహ్మాండంగా చేసి సక్సెస్ అయిపోతుంది, మన అడిగైపోతున్నాం ఏమండి అంతేనా? మీరు చేయాల్సింది వేరు కదా, ఖాయం కదా మీరు వయసు అనుభవం మీకు అది పర్మిట్ చేయదు. లోపలికి పోలీసు వాళ్ళని పంపించి వీడియోలు తీసి భార్య పెట్లు ఉంటారు, ఏ రీజన్ లేదు, కాదు లేదు, ఏమీ లేకుండా ఇష్టమైనట్టుగా వచ్చి ఎవరిలైనా కావచ్చు సార్. ఆడపిల్లలు ఉంటారు, భార్య బిడ్డలు ఉంటారు, అందరూ పోలీసు వాడు వస్తాడు వీడియోలు తీస్తారని ఉంటారు కదా, ఎవరి పనులు వాళ్ళు ఉంటారు. అక్కడ పోలీసు వాడో తెలియదు, ఇంకోటి ఎవడో తెలియదు. ఇంకోటి కూడా చేసుకున్నారు, ఎవరిని తీసుకెళ్తున్నా బయట భయపడి వచ్చారు కదా, జనం పిలకన్నా వస్తున్నారు, అది కూడా బయటకు వచ్చేసి ఎడబడుతున్నారు. విషయం తెలిసిపోతే వచ్చేస్తుంది. బ్యాంక్ దగ్గర భయం లేదు, సార్ వాళ్ళు కమరకు 6 మాసాలు పోతే తిరిగి 4 చెప్పులు పడతాయి. ఇప్పుడు వాళ్ళు ఏమన్నారు సార్, కావాలన్నట్టు వెళ్తాం కదా, నోటీస్ ఇస్తాం లేకపోతే మన ఇంటి లోపలికి మనం ఏమంటాం అంటే నువ్వు రోడ్డు మీద ఉండి నువ్వు ఏదైనా అది నువ్వు వెళ్ళకూడదు కారణం చెప్పరు, ఎందుకు ఆపుతారో చెప్పరు. నా కార్యక్రమం లేదు అంటే వినండి. నేను ఎక్కడ ఉన్నా సరే ఏదో స్టేట్ వైడ్ ప్రోగ్రామ్ అయ్యి ఉంటే ఏవో ఒక్కసారి అటెండ్ అవుతున్నాను, ఎక్కువసార్లు కూడా నేను అటెండ్ అవ్వట్లేదు, వస్తున్నాను తప్ప కాన్స్టిట్యున్సీ వైజ్ ప్రోగ్రామ్కి కాన్స్టిట్యున్సీ వైజ్ నేను ఇక్కడ పెద్దగా పార్టిసిపేట్ చేయట్లేదు. స్టేట్ ట్రస్ట్కి 4 గంటలు వచ్చాను, అక్కడ నుంచి తీసుకుని 11 o'clock పెట్టాను, అతను నరేంద్ర పెట్టారు. నాకు ఎన్ని ప్రాబ్లమ్స్ అయ్యాయి అక్కడ అవునే కదా. లేదు ప్రసాద్ నీకు యూనిఫార్మ్ లేకుండా చేస్తే 2 సంవత్సరాలు కూర్చొని 2 అక్కర్లేదు గట్టి మనసు పెట్టి సార్ భుజం మీద యూనిఫారం లేకుండా వీడియోలో భుజం మీద 2.5 సంవత్సరాలు అయితే నీకు చెప్తాను లోపల మీకోసం 2 సంవత్సరాలు ఆగక్కలేదు 2 రోజులు ఇమేజ్ సార్, చెయ్యి లొసుగులు ఉంటాయా ఒక్క రోజు కుర్రోలు ఏం చేస్తాను తెలుసండి, ఈ కుర్రోలు మనకంటే వేగం పరిగెట్టండి బ్రహ్మాండంగా చేసి సక్సెస్ అయిపోతుంది, మన అడిగైపోతున్నాం ఏమండి అంతేనా? మీరు చేయాల్సింది వేరు కదా, ఖాయం కదా మీరు వయసు అనుభవం మీకు అది పర్మిట్ చేయదు. లోపలికి పోలీసు వాళ్ళని పంపించి వీడియోలు తీసి భార్య పెట్లు ఉంటారు, ఏ రీజన్ లేదు, కాదు లేదు, ఏమీ లేకుండా ఇష్టమైనట్టుగా వచ్చి ఎవరిలైనా కావచ్చు సార్. ఆడపిల్లలు ఉంటారు, భార్య బిడ్డలు ఉంటారు, అందరూ పోలీసు వాడు వస్తాడు వీడియోలు తీస్తారని ఉంటారు కదా, ఎవరి పనులు వాళ్ళు ఉంటారు. అక్కడ పోలీసు వాడో తెలియదు, ఇంకోటి ఎవడో తెలియదు. ఇంకోటి కూడా చేసుకున్నారు, ఎవరిని తీసుకెళ్తున్నా బయట భయపడి వచ్చారు కదా, జనం పిలకన్నా వస్తున్నారు, అది కూడా బయటకు వచ్చేసి ఎడబడుతున్నారు. విషయం తెలిసిపోతే వచ్చేస్తుంది. బ్యాంక్ దగ్గర భయం లేదు, సార్ వాళ్ళు కమరకు 6 మాసాలు పోతే తిరిగి 4 చెప్పులు పడతాయి.
ఇప్పుడు వాళ్ళు ఏమన్నారు సార్ కావాలనంటే వెళ్తాం కదా నోటీస్ అని ఇస్తాం వెళ్ళిపోతే వచ్చారు కదా సార్ నువ్వు మన ఇంటి లోపలికి మనం ఏమన్నా అంటే నువ్వు రోడ్డు మీద ఉండి నువ్వు ఏదైనా అసలు నువ్వు వెళ్ళకూడదు కారణం చెప్పరు ఎందుకు ఆపుతారో చెప్పరు నా కార్యక్రమం లేదు అంటే వినండి ఇప్పుడు నేను ఎక్కడ ఉన్నా సరే ఏదో స్టేట్ వైడ్ ప్రోగ్రామ్ అయ్యి ఉంటే ఏవో ఒకసారి అటెండ్ అవుతున్నాను ఎక్కువ సార్లు కూడా నేను అటెండ్ అవ్వట్లేదు వస్తున్నాను వస్తున్నాను తప్ప కాన్స్టిట్యున్సీ వైజ్ ప్రోగ్రామ్ కి కాన్స్టిట్యున్సీ వైజ్ చూసుకుంటాను నేను పెద్దగా పార్టిసిపేట్ చేయట్లేదు